సో ఎట్లా చూడొచ్చు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయని కొంతమంది, జరగాయని ఇంకొంతమంది ఒక కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అయితున్నది. అసలు ఈ లోకల్ బాడీ ఎన్నికల్ని అడ్డుకునేది ఎవరు? ఏం చెప్తారు? అంటే కొన్ని అంశాలు ప్రహసనంగా మారిపోతాయి. హ్మ్. ప్రజల ప్రమేయం లేకుండా, పాలకుల ప్రమేయం కూడా లేకుండా హ్మ్. రాజ్యాంగ విలువలను హ్మ్. తుంగలో దొక్కి మాట్లాడేటువంటి సందర్భాల్లో ఇట్లాంటి సున్నితమైనటువంటి అంశాలు ప్రహసనంగా మారిపోతాయి. హ్మ్. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముఖ్యం అక్కడ అందులో ఓబీసీలకు, బీసీలకు రిజర్వేషన్ అనేదే చాలా ప్రధాన అంశం. ఓకే. దాన్ని ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ చేసి పెట్టినారు. పాలకులలో చిత్తశుద్ధి లోపము, హ్మ్. ప్రజలలో నిశ్చయం, చైతన్య రాహిత్యం, హ్మ్. ప్రజల యొక్క చైతన్య రాహిత్యము, హక్కుల కోసం కొట్లాడాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. హక్కు అనేది మామూలుగా రాజ్యాంగ పరంగా రావాలి. హ్మ్. కానీ ఆ హక్కు కోసం నేను చూసిన నా డ్యూరింగ్ మై స్టూడెంట్ లైఫ్ పుస్తకాల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సి వచ్చేది. అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కటి ఏదో ఒత్తిడి చేస్తే తప్ప, ఏదో తిరుగుబాటు జరిగితే తప్ప అందనటువంటి పరిస్థితి ఉంది. అందులో బీసీ రిజర్వేషన్ కూడా ఒకటి. బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలు ముందు నుంచి ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో ఎన్ని అంశాలు రాసి ఉంచినా రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఆధిపత్య కులాలు వాళ్ళకు అనుకూలంగా తమ తమ అవసరాలను అవకాశాలను బట్టి మార్చుకుంటూనే వస్తున్నాయి. హ్మ్. అయితే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్పిరిట్, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్పిరిట్, అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు సమాజం మొత్తం కూడా సమానమైనటువంటి హక్కులు కలగాలని కోరినటువంటి పూలేజీ కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఛత్రపతి సాహుజీ కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే కొట్లాడినరో మన దగ్గర తెలంగాణ ఉద్యమే తీసుకున్నాం అనుకోండి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఏంది బేసికలీ మన హక్కులు దక్కుతలేవనే కదా, అవును. మనకు అన్యాయం జరుగుతుందనే కదా. జయశంకర్ సార్ లీడ్ తీసుకున్నది. ఆయన చెప్పే ఎగ్జాంపుల్ ఒకటి నాకు గుర్తుంటుంది. హ్మ్. ఆయన బిఫోర్ మెర్జర్ అపాయింటెడ్ అస్ ద టీచర్. ఓకే. మెర్జర్ అయిన తర్వాత మళ్ళీ పోయి అప్లికేషన్ ఇస్తే ఆయనకు అంతకుముందు ఇచ్చినటువంటి శాలరీ, బేసిక్ శాలరీ ఒకటి ఉంటుంది, అది తక్కువ చేస్తున్నా అంటే అట్లయితే తక్కువ చేస్తారు, నాకు ఆల్రెడీ స్కేల్ ఇచ్చినారు కదా అంటే ఆయనకి ఇచ్చిన సమాధానం అంటే పోయి మీ హైదరాబాద్ రాష్ట్రంలో అడుక్కోపోండి అని చెప్పినారు. ఓకే. అప్పటికే ఆంధ్ర అధికారులు వచ్చినారు. అది సో అట్లాంటి ఒక అవమానాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన అంటే మినిమం కామన్ హక్కు ఏదైతుందో ఆ హక్కును కూడా కాల రాసినటువంటి సందర్భమే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. హ్మ్. ఇవాళ బీసీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు సంబంధించి కావచ్చు, ఈ దేశంలో ఎస్టీలకు సంబంధించి కావచ్చు, తరతరాలుగా అణగదొక్కబడ్డం కారణంగానే ఆ అణగదొక్కబడ్డటువంటి కులాలు అణగారిన జాతులనే ఉండిపోకుండా తిరుగుబాటు నేర్చుకున్నాయి. కానీ రకరకాలైనటువంటి సందర్భాలలో రకరకాల వీరులు, సర్దార్ సర్వాయి పప్పన్ లాంటి వాడు అధికారం కావాలని కొట్లాడిని తాళ్ళెక్కొని బతికేటువంటి ఒక సామాన్యుడు దాన్ని అంటే అధికారం ఉంటే తప్ప మనకేం జరగదు అనేటువంటి రియలైజేషన్ వచ్చింది. కాబట్టి అట్లాంటి ఒక క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి ఈ అందరికీ అవకాశము, అందరికీ అధికారము, అందరికీ అన్ని సమాన అవకాశాలు అనే దాన్ని కాంగ్రెస్ నమ్ముతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించినారు. అది నెహ్రూ కావచ్చు, లేకపోతే పటేల్ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ పరంపరలో రాహుల్ గాంధీ వచ్చేసరికి దానికి ఒక పీక్ స్టేజ్ వచ్చింది. సో రాహుల్ గాంధీ ఇవాళ నేనేమంటున్నానంటే మహాభారతంలో అర్జునులాగా కొట్లాడుతున్నాడు. ఆయన అమ్మ కుంతిదేవిలాగా సోనియా గాంధీ గారి ఆశీర్వాదం నాకు బాగా గుర్తుందండి. రాయ్పూర్ రెజల్యూషన్స్, తర్వాత ఉదయ్పూర్ డిక్లరేషన్, ఇదంతా కూడా ప్రజా చైతన్యాన్ని నేను ఇంతకుముందు కూడా మీ టీవీలో చెప్పినట్టున్నా, ప్రజా చైతన్యానికి ఫస్ట్ తలొగ్గినటువంటి
సమ్మతి తెలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీనే. దాని తర్వాత అన్ని పార్టీలు అదే కదా, కులగణన చేయమని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అన్నది, మేము చేయమన్నాడు, కానీ చివరికి మేము చేస్తామని చెప్పినాడు మోడీ. కారణం ఏంది? ప్రజా చైతన్యం. సో ఇవాళ అన్ని రాజకీయ పక్షాలకు ప్రజా చైతన్యం, పర్టికులర్గా ఒక వర్గం, పెద్ద వర్గం, ఈ దేశంలో పెద్ద వర్గం 60% ఉన్నటువంటి ఓబీసీలకు సంబంధించినటువంటి సమస్య, దాన్ని ఉదయపూరు తర్వాత రాయ్పూరు రిజల్యూషన్సు, ఖార్గే గారి నాయకత్వము, సోనియాజీ నాయకత్వము, దాన్ని రాహుల్ గాంధీ యొక్క స్పిరిటు, ఆయన పోరాట పటమే, దీని అన్ని కంటిన్యూషన్లో ఇలా రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన లీడ్ తీసుకున్నాడు. 42% అనేది మనం బీసీ డిక్లరేషన్ కమిటీ కన్వీనర్గా నేను ఉంటుంది. ఓకే. సో ఆ కన్వీనర్గా ఉన్నప్పుడు మేము చేసినటువంటి ఏదైతే బీసీ డిక్లరేషన్ 42% ఇస్తామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ బిడ్డ ఒక గట్టి పట్టుదలతోటి ఎట్టి పరిస్థితుల్లో 42 రావాలా అనేటువంటి దాంట్లో నటరాజన్ గారు కావచ్చు, మిగతా మంత్రివర్గం కావచ్చు, అందరూ కూడా ఇలా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక అడుగు ముందేసింది. ఇది ఒక ప్రోగ్రెసివ్, అంటే క్రిటికల్ కండిషన్ నుంచి బయటికి రావడం. ఓకే. ఇది మామూలుగా సాధారణంగా జరిగిపోతే పర్వాలే, తెలంగాణ అయితే సాధారణంగా జరిగిపోతే పర్వాలే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ ఇచ్చినట్టు ఒక బిల్ పాస్ చేసి ఇచ్చేస్తే ఏం మెరకపోయేది, కానీ తెలంగాణ ఎన్ని కష్ట నష్టాలకు వచ్చింది. ఇవాళ బీసీ రిజర్వేషన్ కూడా ఇన్ని కష్ట నష్టాలను అధిగమించాల్సిన పరిస్థితి. దాన్ని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మహేష్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, స్టేట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ సపోర్ట్ చేయడము. ఈ సపోర్ట్కు కారణం బ్రదర్ మీకు తెలుసు, మీరే నన్ను ఇంటర్వ్యూ చేసినారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు 54 సీట్లు మాకు బీసీలకు కావాలని కొట్లాడింది నేను టార్గెట్ అయితేనే నాకు తెలుసు, నేను బలిపశువు అయితేనే నాకు తెలుసు. నేను బలిపశువు కంటే ఎక్కువ, టార్గెట్ కంటే ఎక్కువ నా సామాజిక వర్గానికి సంబంధించిన హక్కు కోసం నేను కొట్లాడినా. అల్టిమేట్గా మీరు చూసిన ఇవాళ 2 సంవత్సరాల నుంచి నాకు ఏ అవకాశాలు లేకుండా పక్కన పెట్టినారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ ఇవ్వలే. బట్ ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ ఏ వారియర్. నేనైతే కంటిన్యూ అవుతున్నా, పార్టీలో కంటిన్యూ అవుతున్నా, మా బీసీ బిడ్డలలో కంటిన్యూ అవుతున్నా, ఓసీలలో కూడా అవును నువ్వు చేసిన పోరాటం కరెక్టే అన్నారు. నేను చేసిన పోరాటం కరెక్ట్ కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి అనటానే మా అడుగు జాడలో నడవాల్సి వచ్చింది. ఆ రోజు ఇవ్వకపోవచ్చు, కానీ ఇవాళైతే ఇవ్వాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆధిపత్య కులాలు తరతరాలుగా అనుభవించిన వాటి నుంచి మేము లాక్కున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. వాస్తవం ఏంటంటే ఎక్కడైనా ఎట్లుంటుందంటే, నాకు ఇది కావాలని కోరుకోవడం అవసరము, సమంజసం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను, ఈబీసీ రిజర్వేషన్ కావాలని కొట్లాడారు. ఇక్కడ రెడ్డి సంఘమో లేకపోతే ఓసీ సంఘాల పేరుతోటి కొట్లాడారు. చివరికి మోడీ 7% 6% ఉన్నటువంటి వాళ్ళకు 10% రాజ్యాంగ విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఒక బీసీయో ఒక ఎస్సీనో ఎవరన్నా పోయి కొట్లాడినా అండి వద్దని? బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి బేసిక్ నేచర్ ఏంటంటే జీవో జీనదు. ఓకే. మనం బతుకుదాం, ఎదుటివాడిని కూడా బతకనిద్దాం. మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. రెడ్లు, వెల్మలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కాయస్థులకు కూడా రిజర్వేషన్ పెడతారట, పెట్టనియండి అనుకున్నారు. అట్లెట్లా పెడతావు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని పోయి కొట్లాడలే. ఒకవేళ కొట్లాడిన ఒకరిద్దరు అన్న పోయినా కూడా అక్కడ ఆధిపత్య కులాల వాళ్ళు కూర్చున్నారు కాబట్టి, అక్కడ ఉన్నోడు వాడే, వడ్డించేవాడు వాళ్ళవాడే కాబట్టి ఇది రాజ్యాంగం సామంజస్యమే అన్నారు. ఓకే. 7% ఉన్నోళ్ళకు 10% రాజ్యాంగ విరుద్ధంగా 50% క్యాప్ను క్రాస్ చేసి ఇస్తుంటే కూడా రాజ్యాంగ బద్ధమే అన్నటువంటి ఇదే కోర్టులు ఇవాళ 60% ఉన్నోళ్ళకు 42% ఇస్తానంటే ఇవాళ కోర్టులలో చర్చ చేస్తున్నారు, విచారణ చేస్తామంటున్నారు. అవుట్ రైట్గా ఇది కరెక్టే అని చెప్పడం లేదు. అంటే దీంట్లో స్వార్థం ఉంది, అక్కసు ఉంది, ఒక రాక్షస ఆనందం. ఎదుటివాడు భోజనం చేస్తూ ఉంటే వాడిని బుక్క లాక్కొని వీడు తినడు, కానీ వీనికి రాదు కదా. ఇప్పుడు నేను 42% మాకు ఇవ్వలేదండి, బీసీలకు ఇవ్వలే. అదేమన్నా ఓసీలకు పోతుందా, రెడ్లకు వస్తుందా, వెల్మలకు వస్తుందా, బ్రాహ్మణులకు వస్తుందా? రాదు కదా. అంటే నేను తినే బుక్క నన్ను తిననియో, అది కింద పడేసి రాక్షస ఆనందం ఇది. ఇవాళ రెడ్డి జాగృతి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇంకో సామాజిక వర్గం కావచ్చు. వంగ గోపాల్ రెడ్డి కూడా
సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు కూడా అసలు ఈ మాత్రం ఇంగితం లేనాడు. అది ఎట్లుంటుందంటే చూడండి, దానికి ఒక సంచలనం కావాలి. కేసీఆర్ ఉద్యమ టైంలో చెప్పేటోడు ఎంకన్నా ఫస్ట్ పేజీలో మన పేరు ఉండాలి, తెలంగాణ ఉద్యమ పేరు ఉండాలి, ఏమన్నా చేద్దాం. చివరికి ఆయన ఏం దోయకపోతే ఓ రోజు ఓ బూత్ మాట తిట్టేసి ఆంధ్రోళ్ళని తిట్టేసి మీరంతా రాక్షసులే, లంకల పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అనగానే అదొక 4 రోజులు చర్చ. ఇవాళ గోపాల్ రెడ్డో లేకపోతే జాగృతులు చేసేటువంటి పిచ్చి వేషం కూడా ఇదే. మినిమం కామన్ సెన్స్. హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టు అలో చేయదు. ఇవాళ మాకు సుప్రీంకోర్టులో ఇది కొట్టేసినారు, అది అలో చేయలే. ఇది మాకు ఇచ్చిన ఫేవరిజం అని నేనేం అనుకోవటలే. సాధారణటువంటి పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతిని వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళు అలో చేయలే. ఇట్స్ నాట్ చాలామంది నేను స్టేట్మెంట్ చూస్తున్నా, ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నేను స్టేట్మెంట్ చూస్తున్నా, ఓ మా విజయము లేకపోతే సుప్రీంకోర్టు ధన్యవాదాలు. నాన్ సెన్స్. సుప్రీంకోర్టు ధన్యవాదాలు చెప్పాల్సిన అక్కలే. సుప్రీంకోర్టుకి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ వాడు ఫాలో కాలేదు కాబట్టి వాని పిటిషన్ను అలో చేయాలి, అంతే. రేపు సుప్రీంకోర్టు ఇక్కడ వచ్చిన డిసిషన్ తర్వాత ఇక్కడ మాకు ఫేవర్కి వస్తే ఆడిపోతే కూడా విచారణ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వీళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలు, సోకాళ్ళ నీ అగ్రకులం అనే పదాన్ని నేను ఉపయోగించదలుచుకోలేదండి. నేను నిమ్నుని కాదు, వాడిని అగ్రం అని అంటే నేను నిమ్నం అయిపోతా. నేను కాదంటున్నా, నేను వానికి సరిసమానమే. కాబట్టి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి, అధికారం చెలాయిస్తున్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ జడ్జీలలో, కొలీజియంలో, ఎగ్జిక్యూటివ్లో, రాజకీయాల్లో, ఐఏఎస్, ఐపీఎస్ అన్నిట్లలో కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ తరతరాలుగా వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఆర్థికమైనటువంటి అంశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ అడ్డుపడుతున్నది ఎవరు? ఆధిపత్య కులాలే అడ్డుపడుతున్నాయి. ఈవెన్ బీసీలు ఎంత మంచి వాళ్ళు అంటే రాజశేఖర్ రెడ్డి టైంలో 5% ముస్లింకి రిజర్వేషన్ ఇచ్చి ఈ 50% క్యాప్ ఉంది కదా, దానికి సరిపోకపోతే 4% చేసిండ్రు. ఒకవేళ ఈ 4% ముస్లిం పేదలకు ఇవ్వకపోతే అది బీసీలకే వస్తుంది, ఎందుకంటే హైయెస్ట్ జనాభా ఉన్నది బీసీలే. ఈ 1% పెరిగింది చూసిండ్రా? 1% మొన్న 1% ఆర్ 3% ఎస్టీలకు పెరిగింది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పెరిగింది. అది వాళ్ళకన్నా పోతుంది, లేదా ఎస్సీల కన్నా పోతుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కానీ ఎస్సీలు అబ్జెక్ట్ చేయలే ముస్లింకి ఇచ్చిన రోజు, ఎస్టీలు అబ్జెక్ట్ చేయలే, పాపం బీసీలు కూడా అబ్జెక్ట్ చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.